పోలీస్ స్టిక్కర్ అయినా ప్రెస్ స్టిక్కర్ అయినా పెట్టుకొని తాము చలామణి అవ్వాలి అనుకుంటే ఇకపై కుదరదు అంటున్నారు విశాఖ పోలీసులు. నెంబర్ ప్లేట్ ఫౌల్ చేయడం, తర్వాత ఒక నెంబర్ చెరిపేయడం ఇలాంటివి చేస్తున్నారు. అది వాంటెడ్ గా చేస్తున్నారు. ఇకపై ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం కాబోతున్నాయి. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బగ్జీ గారి ఆదేశాల మేరకు విశాఖలో ప్రధాన కూడలలో స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతున్నాయి. డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలానే 4-వీలర్ డ్రైవ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అండ్ పిలీనియర్ అంటే 2-వీలర్ వెనకాతల కూర్చున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ భద్రత నిమిత్తం ప్రమాదం ఒకవేళ జరిగినా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవి ఇప్పటి వరకు నడిచినటువంటి డ్రైవ్స్. అయితే ఈ రోజు విశాఖలోని ఆర్కే బీచ్ నోవాటల్ దగ్గర జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ చూస్తే గనుక నెంబర్ ప్లేట్లు సరిగా లేకపోయినా అనాథరైజ్డ్ స్టిక్కర్స్ తో చలామణి అవుతున్న ఈవెంట్ పోలీస్ స్టిక్కర్ అయినా ప్రెస్ స్టిక్కర్ అయినా ఇంకా ఇతర అఫీషియల్ అథారిటీకి సంబంధించినటువంటి ఏ స్టిక్కర్లు అయినా పెట్టుకొని తాము చలామణి అవ్వాలి అనుకుంటే ఇకపై కుదరదు అంటున్నారు విశాఖ పోలీసులు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడే ఎలాంటి తారతమ్యం లేకుండా ఈ స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తున్న నేపథ్యంలో పట్టుబడిన వాహనాల్లో ప్రెస్ అని ఉంటుంది, పోలీస్ అని ఉంటుంది, లేకపోతే ఇతర అధికారులు అంటూ కూడా చలామణి అవుతున్నారు. బట్ అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న సందర్భాలు కూడా చాలానే చూస్తున్నాం. కాబట్టి పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ కి మేము ఏ రకంగా ఒక సిస్టమ్ ని డెవలప్ చేయడానికి వర్క్ చేస్తున్నామో పబ్లిక్ కూడా ఆ రకంగానే కోఆపరేట్ చేయాలి అంటున్నారు విశాఖ పోలీసులు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోవట్లేదని లేకపోతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నామని మా మీద చాలా కోపడుతున్నారు, ఫైన్లు వేస్తున్నామని. పోలీసులు ఎప్పుడూ శత్రువులు కాదు, ఇది మీ భద్రత కోసం మీ బాధ్యతను మరొకసారి గుర్తు చేయడం కోసమే అంటున్నారు. ఇంకొక వైపు సొసైటీ పట్ల కానీ సిస్టమ్ పట్ల కానీ తమ పట్ల తమ కుటుంబం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని నియమ నిబంధనలు సక్రమంగానే పాటిస్తారు. కొంతమంది నిర్లక్ష్యం వాళ్ళ ప్రాణాలతో పాటు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అసాంఘిక కార్యకలాపాలకు కూడా వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి డ్రైవ్స్ ఎప్పటికప్పుడు విశాఖలో కొనసాగితేనే నేరాలు అరికట్టగలుగుతాము అని కూడా చెప్తున్నారు. సో మనతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ ఉమా మహేష్ గారు ఉన్నారు. సార్, ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫోకస్డ్ గా నెంబర్ ప్లేట్స్ కావచ్చు, లేకపోతే ప్రెస్ అయినా పోలీస్ అయినా అనాథరైజ్డ్ స్టిక్కర్స్ ఎవరు చలామణి అయినా సహించమంటున్నారు. ఏంటి సీరియస్? ప్రతిరోజు మనకు ఉండేదే మేడం. మనం ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు అని చెప్పేసి మనం ప్రతిరోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్సే. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే వితౌట్ నెంబర్ ప్లేట్స్ తో సిటీలో చాలా మంది చైన్ స్నాచింగ్ ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల మనం కన్సల్ట్ ముద్దాయిని పట్టుకోవాలనుకున్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ జరిగింది మన సిటీలో. అది ఆల్రెడీ క్రైమ్ డీసీపీ మేడం ట్రేస్ అవుతారు, ఇబ్బంది లేదు. కాకపోతే దానివల్ల కొంచెం కష్టం కూడుకున్న పని. కాబట్టి ఇప్పుడు ఈ సిపి సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓవరాల్ సిటీలో వితౌట్ నెంబర్ ప్లేట్ లేని వెహికల్ ఏమైనా దొరికినట్లయితే ఇమీడియట్ గా సీజ్ చేసి స్టేషన్ తరలించమని చెప్తున్నారు. ఆ తరలించిన తర్వాత మా దగ్గర ఏమైనా రేసింగ్ పాల్పడినా లేకపోతే ఇంకేమైనా అనాథరైజ్డ్ దీనికి పాల్పడినా అవి వెరిఫై చేయమని చెప్తున్నారు. మేము వెరిఫై చేసిన తర్వాత అక్కడి నుంచి లా అండ్ ఆర్డర్కి వెళ్తుంది. లా అండ్ ఆర్డర్లో మళ్ళీ వీళ్ళు ఏమైనా అక్కడ వేరే దీంట్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నారా, తర్వాత క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఇంకేమైనా క్రైమ్ పరంగా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అలాగే లాస్ట్ సిటిఎఫ్ టాస్క్ ఫోర్స్ కూడా అక్కడ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా చూసి వెరిఫై చేసి అప్పుడు ఏమని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సిటీలో ఎవరైనా సరే వితౌట్ నెంబర్ ప్లేట్స్ తో ట్రావెల్ మాత్రం చేయొద్దు. చేసినట్లయితే ఖచ్చితంగా మేము సీజ్ చేస్తాం. అది మీరు కావాలని చేసినా కావాలని చేయకపోయినా. ఇప్పుడు హెల్మెట్ ఫైన్ 1035 రూపీస్ ఉంది మేడం. దానికి భయపడి చాలా మంది నెంబర్ ప్లేట్ ఫౌల్ చేయడం, తర్వాత ఒక నెంబర్ చెరిపేయడం ఇలాంటివి చేస్తున్నారు. అది వాంటెడ్ గా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి మనం ఉపయోగించకూడదు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మా సిపి సార్ అదే చెప్తున్నారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను వితౌట్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరగండి. మీ అవసరాన్ని బట్టి మాకు చెప్పండి, మేము కన్సిడర్ చేస్తాం, మేము చేయమనట్లేదు. ఖచ్చితంగా నెంబర్ ప్లేట్లు ధరించండి, నెంబర్ ప్లేట్లు వేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, వెహికల్ తీసే ముందు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి నెంబర్ ప్లేట్ ఉందా లేదా, తర్వాత హెల్మెట్ పెట్టుకుంటున్నామా లేదా, అవన్నీ వెరిఫై చేసుకొని వెహికల్ తీయండి. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ఈ పోలీస్ స్టిక్కర్లు అండ్ ప్రెస్ స్టిక్కర్స్, అది మిస్యూజ్ చేస్తున్నారు చాలా వరకు. ఎలా అంటే
ఇప్పుడు ఆథరైజ్డ్గా పోలీస్ పర్సన్స్ తర్వాత ప్రెస్ పర్సన్స్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అని ఫ్రెండ్స్ అని వేరే వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. దానివల్ల ఉండే పోలీసు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఉండే గౌరవం ఇవన్నీ తగ్గిపోయి చాలా ఇదైపోతుంది కాబట్టి మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ వెహికల్ కూడా ఇమీడియట్గా ఆపి దానిపైన వెరిఫై చేసి కన్సల్ట్ దీని కింద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిజానికి రెస్పాన్సిబిలిటీ జర్నలిస్టులు కావచ్చు, ప్రెస్ వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ ఎప్పుడు చేయరు. కానీ మీరు అన్నట్టు వెహికల్ ఒకరి దగ్గర కొంటారు, ఆ వెహికల్ పైన స్టిక్కర్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని పట్టుకొని హ్యాపీగా చలామణి అయిపోతున్నారు. సో వీటి మీద ఎందుకు ఇప్పుడు స్పెషల్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం వస్తోంది? కొన్ని గాంజా తరలిస్తున్న పరిస్థితుల్లో ఆ వెహికల్స్ పోలీస్ అని ఉంటున్నాయి, కొన్ని చోట్ల ప్రెస్ అని కూడా ఉంటున్నాయి. సొసైటీకి ఎలా ఉంటుందంటే వీళ్ళనైతే ఎగ్జంప్షన్స్ ఉంటాయా, వీళ్ళకి మినహాయింపులు ఉంటాయా అనుకుంటారు. బట్ నెవర్, ఎప్పుడు కూడా చట్టానికి అతీతులు ఎవరు కాదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. పోలీస్ అవనియండి, ప్రెస్ అవనియండి, లా అవనియండి, ఇంకెవరైనా సరే అందరికీ ఒకేలా ఉంటుంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికీ ఒకే రూల్ ఉంటుంది. కాబట్టి ఎవరు అతీతులు కాదు. కాకపోతే మనం తీసుకున్న వెహికల్ వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి, వేరే వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని చూసుకొని నెక్స్ట్ దానిపై ఎన్ని చలాన్స్ ఉన్నాయి, ఎన్ని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా, ఆ యాక్సిడెంట్ క్లియర్ అయిందా లేదా, అవన్నీ కూడా వెరిఫై చేసుకొని సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేసి తీసుకోవడం మంచిది. ఈ రోజు చూసేసరికి మీరు చూడొచ్చు, ఈ వెహికల్ చూసేసరికి టీఆర్ వెహికల్ అయింది. ఆయన వచ్చి 4 months తీసుకున్నారు వెహికల్, బట్ ఇప్పటి వరకు కూడా నెంబర్ వేసుకోలేదు. ఈ టైప్ ఆఫ్ వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్ బ్లాక్ బోర్డ్ మాకు వెహికల్ వేయకూడదు. దానికి ఉంటుంది బ్లాక్ బోర్డ్ ఎవరు వేయాలి, ఎల్లో బోర్డ్ ఎవరు వేయాలి, వైట్ బోర్డ్ ఎవరు వేయాలి అని చెప్పేసి. ఈ బ్లాక్ బోర్డ్ ఇలా వెహికల్ వేయకూడదు. అలాగే అక్కడ చూడొచ్చు మీరు, అది ఆఫ్ నెంబర్ ప్లేట్ అనమాట, సగం ఇరిగిపోయిన నెంబర్ ప్లేట్ ఉంది ఇక్కడ. అలాంటి వెహికల్ కూడా మనం ఇచ్చేయకూడదు. అలాంటి వెహికల్ మేము ఖచ్చితంగా ఇచ్చేసి ఇలాంటిది ఇది నెంబర్ ప్లేట్ దీనికి కన్సిడర్ చెయ్యం. అయ్యింది అనుకోండి, ఎట్లా ట్రేస్ ఇప్పుడు ట్రేస్ చేయడం కష్టం. వీళ్ళు ఏమంటారంటే పడిపోయింది, తేలిపోయింది అంటారు. బట్ ఈజీఓ అంతే, బట్ మిగతా నెంబర్లు ఏం లేవు. బట్ ఇలాంటి వెహికల్ మనం ఆపేసి కొత్త నెంబర్ ప్లేట్ తెప్పించి బిగించి పంపిస్తాం. మళ్ళీ మనం వెరిఫై చేస్తాం, వాళ్ళు ఏమైనా ఇంతకు ముందు ఏం చేస్తారా అని చెప్పి వెరిఫై చేసి ఇచ్చేసి పంపిస్తాం. అది ఇలాంటి వెహికల్ మనం అన్ని వెహికల్ చూడొచ్చు. వీటికి ఫైన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఈ నెంబర్ ప్లేట్ ప్రాపర్ గా లేని దానికి, లేకపోతే బ్లాక్ బోర్డ్ 185 రూపీస్ ఫైన్ ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో మనం 185 రూపీస్ చలానా ఇంపోజ్ చేస్తాం, ఆన్ ది స్పాట్ మళ్ళీ కట్టించి ఇచ్చేస్తాం. సో ప్రతిసారి మీరు ఒక మాట చెప్తూనే ఉంటారు, బండ్లు ఆపుతున్నాం, ఫైన్లు వేస్తున్నాం అని. మీరు మా మీద కోప్పడే ముందు ఒక్కసారి ఆలోచించండి. మేము మా డ్యూటీ ఇంత కఠినంగా చేయాల్సి వస్తుందో ఆలోచించండి అంటారు. మేము ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉంటారంటే ఇంటికి ఉంటారు, ఏదో తిరగడానికి బయటకు వస్తారు, తిరుగుతారు, వెళ్ళిపోతారు. బట్ మేమేంటంటే ఆన్ డ్యూటీ బయటనే ఉంటాం మేడం. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మేము రోడ్ల మీద ఉంటాం, ఇంక్లూడింగ్ ఎస్ఐ అండ్ 10 o'clock అవసరాన్ని బట్టి ఉంటాం. అలాగే మేము చూసేది ఏంటంటే మోర్ దెన్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకపోవడం అవడం, డెడ్ బాడీ కూడా కొన్నిసార్లు అయితే మేము తీయలేని పరిస్థితుల్లో ఇదైపోతుంది. హెల్మెట్ పెట్టుకుని సేవ్ అయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా పడిపోయి ఏ దెబ్బలకు పాకకుండా చిన్న ఇంజురీస్, హెడ్ ఇంజురీతో చనిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. కాబట్టి మేము వాళ్ళు ఎంత బాధపడినా, వాళ్ళు మమ్మల్ని తిట్టుకున్నా మాకేమైనా ఏం పర్లేదు, ఇబ్బంది లేదు. బట్ మాకు కావాల్సింది వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇబ్బంది పెడతారు, ఇబ్బంది ఇది అవుతారు అని అనుకుంటారు కానీ బట్ మేము చేసేది వాళ్ళ కోసమే అని చెప్పి ఎవరికైనా 100 మందిలో ఒక 10 మంది ఆలోచించి అర్థం చేసుకున్నా చాలు, అంతకు మించి మాకు ఇంకేం అవసరం లేదు. సో ఇది ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎందుకు ఇంత ప్రత్యేకంగా ప్రధాన కోణాలు ఈ డ్రైవ్స్ కొనసాగిస్తున్నాము అంటే, ఖచ్చితంగా యాక్సిడెంట్స్ ను తగ్గించాలి. మరణాల సంఖ్య, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటం కూడా చాలా బాధాకరం. మేము కఠినంగా ఉంటేనే ఇట్లాంటివి తగ్గించగలుగుతాము. కొంతవరకు ఎప్పుడు కూడా పబ్లిక్ నుంచి పోలీసులు ఎప్పుడూ ఎగెనిస్ట్ పబ్లిక్ అనేటటువంటి వెర్షన్ నడుస్తుంది. కానీ మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక మా విధి నిర్వహణలో కొంత కఠినంగా ఉండగలుగుతున్నాము. దానివల్లే చాలా ప్రమాదాలు తగ్గించగలుగుతున్నాం అని చెప్తున్నారు. మరొక వైపు చైన్ స్నాచింగ్ ఈ మధ్య చూస్తున్నాం కదా, అలా ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నాం, లేదా ఒక వెహికల్ పైన వెళ్తున్న వాళ్ళు మరొక పరాగ్గా ఏమాత్రం ఉన్నా కూడా ఇంకో వెహికల్ పైన వెళ్తూ మెడలో ఉన్నటువంటి గొలుసులు తెంపుకుపోతున్నారు. ఆ క్రమంలో ఎంతో మందికి గాయాలు అవ్వడం కానీ చనిపోయే పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళని ట్రేస్ చేయాలంటే సీసీ కెమెరాలు ఉంటే సరిపోదు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా నెంబర్ ప్లేట్లు లేకపోతే వాళ్ళు మేము ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి నెంబర్ ప్లేట్లు ఏవైతే లేవో, ఉన్నవి సక్రమంగా లేవో వాటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టే ప్రెస్ అండ్ పోలీస్ లేకపోతే ఇంకా
అడ్వకేట్స్ ఇట్లాంటి ఎన్ని అఫీషియల్ స్టిక్కర్స్ ఉన్నారో అధికారికంగా వాళ్ళని గౌరవంగా గుర్తించడం కోసం ఇచ్చినటువంటి ఆథరైజేషన్ ని కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ యూజ్డ్ కార్స్ కొన్నప్పుడు కూడా ఏవైతే ఆ వెహికల్ పైన ఎలాంటి చలానాలు ఉన్నాయి, ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా, లేకపోతే ఆ వెహికల్ ఎక్కడి నుంచి కొంటున్నారు, ఆథరైజేషన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కన్నా ప్రతిసారి అంటే ఎప్పటికప్పుడు కూడా ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది కఠినతరం అవుతూనే ఉంది. ఎందుకంటే క్రైమ్ రేట్ ని తగ్గించాలంటే ముందు సిస్టమ్ ని చాలా హార్డ్ గా కఠినంగానే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశాఖ పోలీసులు అయితే ప్రధానమైనటువంటి సెంటర్స్ లో ఈ స్పెషల్ డ్రైవ్స్ ని కొనసాగిస్తున్నారు.